దైవ సేవకుల్ని దేవుడు నిలవబెట్టుకున్న వ్యక్తిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకంటే యాకోబు పత్రికలో దేవుడు అంటాడు, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, అతను ఆ రోగికి నూనె రాచి ప్రార్థన చేయవలెను. ఆ రోగి ఎవరైతే ఉన్నారో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, దేవుడు అతన్ని లేపును అని వాక్యంలో ఉంటుంది. మరి సంఘపు పెద్దలు వచ్చినప్పుడు ఎవరు నూనె రాచి ప్రార్థిస్తారండి? సంఘ కాపరి, దేవుడు నిలవబెట్టుకున్న యాజకుడు, మరి దైవ సేవకుడు నూనె రాచి ప్రార్థిస్తారు. మరి అతను ప్రార్థించినప్పుడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి వద్దకు చేరి అతను స్వస్థపరచబడతాడంట. ఒక స్వస్థత ఒకరి జీవితంలో జరుగుతుంది అంటే అది ఎంత పెద్ద గొప్ప కార్యం అండి, ఎంత గొప్ప దేవుడు చేసే గొప్ప అద్భుతం. నీవు అప్పటి వరకు అబ్నార్మల్గా ఉన్న నీ లైఫ్ నార్మల్గా మారుతుందంటే అది ఒక సాధారణ కార్యం అంటారా? లేదా అది ఏదో జరిగిపోయిందిలే, ఏదో కోఇన్సిడెంటల్గా యాక్సిడెంటల్గా జరిగిపోయిందిలే అంటారా? కాదండి. దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దేవుడు ఆయన వాక్కు ఉంచాడు. ఆ వాక్కుకు దేవుడు ఫలితం ఇస్తాడంట. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన దైవ సేవకులకి మనం విలువిస్తున్నామా? ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఒక దైవ సేవకుల ప్రార్థన ఎంత ఇంపార్టెంటో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటంటే నేను ఒక కాలేజ్లో ఒక అడ్మిషన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను రోజు ప్రార్థిస్తూనే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, ప్రార్థిస్తూనే ఉన్నాను, కానీ కార్యం జరగట్లేదు. నాకు అక్కడి నుంచి ఫోన్ రావట్లేదు, నాకేమో టెన్షన్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఒకరి సలహా మేరకు నేను ఒక దైవజనునికి ఫోన్ చేసి ఇలా నా కాలేజీలో అడ్మిషన్ కోసం నేను ఎదురు చూస్తున్నానండి అని ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసిన నెక్స్ట్ డే అండి నాకు ఆ కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, మీరు రావచ్చు, మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు అని. మరి ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితంలో మన ప్రార్థనలే కాదు, దేవుడు మన కొరకు నియమించిన దైవ సేవకులు, మన కొరకు నియమించిన యాజకుల నోట్లో ఆశీర్వాదపు వచనములు దేవుడు ఉంచాడు. వారు ఏదైతే పలుకుతారో దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారి వాక్కును దేవుడు ఫలింపజేస్తాడు. మరి మనకు ఆ అనుభవం ఉందా? ఏదో చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, వచ్చేస్తున్నాం, అంతేకాని దైవ సేవకుల్ని కలుస్తున్నామా? దైవ సేవకుల ద్వారా వారితో చేయి మన తల మీద పెట్టించుకొని నూనె రాపించుకొని మనం ప్రార్థన చేయించుకుంటున్నామా? ఎందుకంటే అది చాలా ముఖ్యం. అది నువ్వు రోగివైతే నీకు స్వస్థత వస్తుంది. నువ్వు ఏ విషయంలో